హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. రీసెంట్గా ఓటీటీలోకి కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన వాటిల్లో నేను చూసినవి, నాకు బెస్ట్ అనిపించినవి ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోతున్నా. హీర్ ఆర్ ద టాప్ 11 మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీసెస్ అండ్ ఒక యానిమీ కూడా సజెస్ట్ చేయబోతున్నా. ఈ 11లో అయితే మ్యాక్సిమం చాలా వరకు తెలుగు డబ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా 11th వన్ వచ్చేసరికి స్పైడర్స్, అంటే తెలుగు స్పైడర్ కాదు మామ, ఇది స్పైడర్స్ అనే మూవీ. ప్రెసెంట్ అయితే ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. ఇంకా మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి చాలా చిన్నది, అంటే 1 hour 42 minutes అలా ఉంటుంది. ఒక అబ్బాయి ఒక స్పైడర్ని కొంటాడు. కొని ఆ స్పైడర్ని తన అపార్ట్మెంట్కి తీసుకుని వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు ఆ మూవీ అయితే చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని చోట్ల కొంచెం డార్క్గా కూడా ఉంటుంది మూవీ. ఇంకా స్పైడర్స్ వచ్చిన దగ్గర నుంచి అపార్ట్మెంట్స్లో చాలా విషయాలు జరుగుతాయి. అంటే ఆ స్పైడర్ అపార్ట్మెంట్లో చాలా అంటే చాలా విధ్వంసం చేసిద్ది. మెయిన్ ఈ మూవీలో నాకు ఏమైనా నచ్చింది అంటే అది ఈ మూవీ యొక్క రన్ టైం చాలా తక్కువ అండ్ ఫాస్ట్గా ఫినిష్ చేసేవచ్చు మనం. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి ది సబర్మతి రిపోర్ట్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది ట్రూ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ. మనకి 2002లో ఏంటంటే ఒక ట్రైన్కి నిప్పు అంటుకుంటుంది, ఫైర్. ఆ నిప్పు అంటుకోవడానికి కారణం ఏంటి, అసలు ఆ నిప్పు ఎందుకు అంటుకుంది, దాని వెనకాల ఉండే రీజన్ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మ్యాక్సిమం ఈ మూవీ ఏంటంటే ఆ టైంలో జరిగే ఇన్సిడెంట్ని వాళ్ళు ఎలా కప్పిపుచ్చారు అనేది ఈ మూవీలో చూపిస్తారు. ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఈ మూవీ అయితే. అండ్ అలాగే ఈ మూవీలో నాకు తెలిసి చాలా వరకు సస్పెన్స్గా ఉంచారు. అంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్కి అయితే కొంచెం క్లారిటీ ఇవ్వలేదు, అంటే ఆ ఇన్సిడెంట్స్కి వెనకాల కారణం ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి వి లివ్ ఇన్ టైమ్. ప్రజెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఇంకా డబ్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 48 minutes ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఆల్బర్ట్ అండ్ టోవిస్ వీళ్ళిద్దరూ అనుకోకుండా కలుస్తారు. కలిసిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ యొక్క మెయిన్ లీడ్స్ ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఫ్లోరెన్స్ ప్యూ. వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇదైతే అస్సలు ఫ్యామిలీతో వాచ్ చేయకండి మామ. అవుట్ అండ్ అవుట్ 18+ స్టఫ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్, అంటే చాలా చిన్న లైన్, కానీ ఏంటంటే ఫీల్ గుడ్ మూవీ. మెయిన్ ఏంటంటే ఈ మూవీలో చాలా అంటే చాలా లిమిటెడ్ రోల్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఆండ్రూ అండ్ ఫ్లోరెన్స్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాన్వర్జేషన్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి రైఫిల్ క్లబ్. నాకు తెలిసి ఇప్పటికే అందరూ ఈ మూవీ చూస్తుంటారు. ఒకవేళ చూడకపోతే ఈ మూవీని మీరు చూడండి. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసరికి ఒక యాక్టర్ ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక రైఫిల్ క్లబ్కి వెళ్తాడు. ఏంటంటే ఒక మూవీ పని మీద వెళ్ళిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అంటే స్టోరీ లైన్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా ఈ మూవీ 24 hours అయిపోద్ది. ఈ మూవీ యొక్క రన్ టైం కూడా బిలో 2 hours లోపలే ఉంటుంది. ఈ మూవీ చూస్తుండగా టైం అయితే అస్సలు తెలియదు. అస్సలు ల్యాగ్ అంటూ ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే నేను మూవీ చూస్తుండగా అసలు ఫస్ట్ టైం చూసుకోకుండా మూవీ కంప్లీట్ చేయడం. ఇంకా 7th వన్ వచ్చేసరికి క్యారీ ఆన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 1 hour 59 minutes అలా ఉంటుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక యంగ్ ఎయిర్లైన్ సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే ఒకరోజు అతను తన డ్యూటీ చేస్తుండగా ఒక థ్రెడ్ కాల్ వచ్చింది. ఏంటంటే ఆ లగేజ్ని ఆయన ఇన్స్పెక్ట్ చేయకుండా, అంటే సెక్యూరిటీ చెకప్ చేయకుండా లోపలికి పంపించాలి అని. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. చెప్తున్నా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మా ఈ మూవీ అయితే. నిజంగా మస్ట్ వాచ్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. 18+ స్టఫ్, అంటే బ్యాడ్ వర్డ్స్ అంటూ ఏమీ ఉండదు. చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ఉండేది. స్టార్టింగ్ ఒక 10 to 20 minutes మీరు గనక ఈ మూవీ చూడగలిగితే ఇంకా మిగిలింది మొత్తం చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి ఇది మూవీ అయితే కాదు, ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసరికి డామర్. అంటే జెఫ్రీ డామర్ అని చెప్పి ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతని బేస్ చేసుకుని తీసిన వెబ్ సిరీస్ ఇది. ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో ఆ డామర్ అలా ఎలా మారారు అంటే అంత క్రూరంగా, అంటే గేస్ ఉంటారు కదా, గేస్తో సెక్స్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ ఆర్గాన్స్ని తింటారు. ఇదైతే ఫ్యామిలీతో అస్సలు చూడకండి. చాలా అంటే చాలా 18+ స్టఫ్ ఉంటుంది. అలాగే వైలెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇతను ఏంటంటే క్యానిబలిజం, అంటే మనుషుల్ని తింటా ఉంటాడు. అసలు దానికి కారణం ఏంటనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. వెబ్ సిరీస్ మొత్తం మీద 10 episodes ఎన్నో ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ అయితే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, అంటే తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమ్ అవుతుంది.
స్టార్టింగ్ ఒక 2-3 ఎపిసోడ్స్ దాకా కొంచెం స్లో పేస్డ్‌గా ఉంటుంది. ఇంక తర్వాత నుంచి సీరీస్ అయితే బానే ఉంటుంది. అసలు ఆ క్లైమాక్స్‌లో అయితే నాకు అసల మైండే పోయింది. అసలు అలా చేసినోళ్ళకి కూడా సపోర్ట్ చేసినోళ్ళు ఉంటారు అని చెప్పి ఈ వెబ్ సీరీస్ చూసాకే నాకు అర్థమైంది. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 'సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 3'. ప్రెజెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అంటే మన కంట్రీలో ఇంకా అవైలబుల్‌గా లేదు. అదర్ కంట్రీస్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఇంకా లేదు. ఒకవేళ మీరు ఈ మూవీ యొక్క 1, 2 చూడకపోతే కన్ఫర్మ్‌గా చూడండి. ఎందుకంటే 1, 2 తర్వాత నుంచి 3 అనేది స్టార్ట్ అవుతా ఉంటది. అంటే వాటికి స్టోరీకి కంటిన్యూషన్. ఇంకా స్టోరీ విషయానికొచ్చేసరికి 'షాడో' అని చెప్పి ఒక హెడ్జ్‌హాగ్ ఉంటది. దాన్నేంటంటే మన సైంటిస్ట్ ఒక 50 ఇయర్స్ దాకా బంధించి ఉంచుతాడు. దానికి కారణం ఏంటి? దాన్ని మన సోనిక్ ఎలాగా ఫేస్ చేస్తాడనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో స్టోరీ ప్లాట్ అయితే చాలా చిన్నగా ఉంటది. కానీ ఏంటంటే ఈ మూవీ మెయిన్ యాక్షన్ బాగుంటది. యాక్షన్ కొరియోగ్రఫీ గాని మొత్తం. అలాగే దీనికి క్లైమాక్స్‌లో దీని పార్ట్ 4కి ఒక కంక్లూజన్ ఇచ్చారు. అంటే పార్ట్ 4 కూడా ఉంది దీనికి మళ్ళీ. ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే యెస్, ఇది ఫ్యామిలీ వాచబులే. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి 'బ్లాక్'. ప్రెజెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా డబ్ చేశారు రీసెంట్‌గానే. ఇంకా తెలుగు డబ్బింగ్ మొత్తం బానే ఉంది. మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ లోపే ఉంటది. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెకేషన్‌కి వెళ్తారు. వాళ్ళు రీసెంట్‌గా పర్చేస్ చేసిన విల్లాస్‌లోకి. ఎళ్ళిన తర్వాత నుంచి ఏమవుతుందనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో అయితే చానా అంటే చానా వరకు మనం హాలీవుడ్ రేంజ్ అంటాం చూసారా? ఆ లెవెల్‌లో ఉంటది కన్‌ఫ్యూజన్ అదంతా. ఈ మూవీ అయితే మన ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైఫై మూవీ అని చెప్పి చెప్తాను సైఫై జానర్‌లో. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి 'పాతాళ్ లోక్'. ప్రెజెంట్ అయితే ఈ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం 18+ అంటే బూతులు అవన్నీ బాగా ఉంటాయి. ఫ్యామిలీతో వాచ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే మనకి ఏంటంటే కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే సీజన్ 1లో సెపరేట్ కేస్, సీజన్ 2లో సెపరేట్ కేస్. తివారీ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఇన్వెస్టిగేట్ చేసే కేసెస్ ఏంటి అనేది మీరు ఈ వెబ్ సీరీస్ చూసి తెలుసుకోవాలి. సీజన్ 1 అయితే చానా అంటే చానా బాగుంటది. అసలు ఆ సీజన్ 1 అయితే మాస్టర్ పీస్ అని చెప్తాను. సీజన్ 2 అయితే నాకు అంతగా నచ్చలేదు. సీజన్ 1 అయితే మస్ట్ వాచ్. సీజన్ 2 ఏంటంటే కొంచెం స్టోరీ అనేది బానే ఉంటది. కానీ ఏంటంటే ఎగ్జిక్యూషన్ సీజన్ 1 అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉండదు. ఏంటంటే సీజన్ 2 చానా అంటే కొంచెం డార్క్‌గా ఉంటది. సీజన్ 2 అయితే. సీజన్ 1 అయితే చానా బాగుంటది. ఒకవేళ మీరు ఇండియన్ వెబ్ సీరీస్ నేటివ్‌కి తగ్గట్టు ఒక వెబ్ సీరీస్ అంటే ఇన్వెస్టిగేషన్ టైప్ వెబ్ సీరీస్ చూడాలి అనుకుంటే ఈ వెబ్ సీరీస్ అయితే మీకు మస్ట్ వాచ్ అని చెప్పి చెప్తాను. చానా అంటే చానా బాగుంటది ఈ వెబ్ సీరీస్ అయితే. ఆ స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని, అసలు యాక్టింగ్ గాని వేరే లెవెల్. సీజన్ 1లో వైలెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. అంటే అడల్ట్ సీన్స్ 1, 2 ఉంటాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంటది. సీజన్ 2లో అయితే కొంచెం తక్కువ ఉంటది డోసేజ్. అంటే 18+ డోసేజ్ కొంచెం తక్కువగానే ఉంటది. కానీ ఏంటంటే బ్యాడ్ వర్డ్స్ అంటూ ఎక్కువుంటాయి. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొద్దనే చెప్తాను నేనైతే. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 'పుష్ప 2 పుష్ప ది రూల్'. ప్రెజెంట్ అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. నాకు తెలిసి ఇప్పటికే 'పుష్ప 1' అందరూ చూసే ఉంటారు. ఈ మూవీ ఏంటంటే 'పుష్ప 1'కి సీక్వెల్. ఏంటంటే 'పుష్ప' సిండికేట్ మెంబర్ అయిన తర్వాత నుంచి ఏం చేస్తాడనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే ప్యూర్‌లీ అల్లు అర్జున్ యాక్టింగ్ తాండవం అంతే. అంటే ఆయన యాక్టింగ్ గాని, పెర్ఫార్మన్సెస్ గాని, ఆయన స్వాగ్ గాని, స్టైల్ గాని వేరే లెవెల్ అయితే మూవీ మొత్తం. అసలు మూవీ మొత్తం 'పుష్ప' అనే క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికే ఉంది. అంటే అతని జర్నీ అంతగా ఏం చూపియరు గానీ, 'పుష్ప' క్యారెక్టర్ ఎలాంటిది అనేది పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో బాగా చూపిచ్చారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి 'సోలో లెవెలింగ్' సీజన్ 2. మీరు ఒకవేళ యానిమీ చిన్న పిల్లలకి అనుకుంటే మాత్రం మీరు ఈ యానిమీ కన్ఫర్మ్‌గా చూడాల్సిందే. ఏంటంటే యానిమీ అనేది పిల్లలకే కాదు ఎవరన్నా చూడొచ్చు అని మీకు ఈ యానిమీ చూస్తే అర్థమవుతది. అండ్ దీనికి ఇప్పుడు దాకా ఒక సీజన్ అంటూ వచ్చింది. ప్రెజెంట్ అయితే సీజన్ 2 రన్నింగ్‌లో ఉంది. వీక్లీ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. ప్రెజెంట్ అయితే క్రంచీ రోల్ అండ్ అమెజాన్ ప్రైమ్‌లో అయితే రెంటల్ మోడల్‌లో ఉంది. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే 'సంగ్ జిన్‌వూ' అని చెప్పి ఒక ఈ ర్యాంక్ హంటర్ ఉంటాడు. అతను ఈ ర్యాంక్ నుంచి తను నెక్స్ట్ ర్యాంకింగ్‌కి ఎలాగ ప్రమోట్ అవుతాడు అనేది మీ యానిమీ చూసి తెలుసుకోవాలి. నిజం చెప్తున్నాను. వరల్డ్ బిల్డింగ్ చానా అంటే చానా బాగుంటది. యానిమేషన్ అయితే టాప్ లెవెల్ ఉంటది. అసల స్టోరీ టెల్లింగ్ చానా బావుంటది. నేనైతే ఈ మాన్వాకి బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని. ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ చదివేసి ఉంటాను మాన్వా మొత్తం. అంత బాగుంటది. యానిమేషన్ అయితే అసల ఎక్కడ తగ్గేదే లేదు. అసలు స్టోరీ టెల్లింగ్ గాని, వరల్డ్ బిల్డింగ్ గాని చానా బాగుంటది. మీరు ఒకవేళ న్యూగా అంటే కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఈ యానిమే ట్రై చేయొచ్చు. ఈ యానిమేలో ఏంటంటే ఒక క్యారెక్టర్‌కి మన 'రానా' అంటే 'రానా దగ్గుబాటి' గారు డబ్బింగ్ ఇస్తున్నారని చెప్పి ఉంది. మీరు ఈ మూవీస్ అండ్ వెబ్ సీరీస్ అన్నిటిలో ఏవేవైతే చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.